కాళేశ్వరం మీద వేసిన పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ మీద నిన్న క్యాబినెట్ అయింది. దాని తర్వాత మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది మొత్తం చూసినాం. అయితే దీంట్లో రెండు వర్షన్స్ ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెప్తున్న లెక్కనే, కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్స్ ముందు నుంచి చెప్తున్న లెక్కనే సేమ్ పీసీ ఘోష్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. కాంగ్రెస్ వాళ్ళు ఇన్ని రోజులు ఏదైతే ప్రాపగండని జనంలోకి వదిలిరో అదే ఉంది అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నారు. అసలు ఏముంది పీసీ ఘోష్ కమిషన్లో? కమిషన్ రిపోర్టు మామూలుగా చూస్తున్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఏంది, దీని తర్వాత ఏముండబోతోంది? ఇన్ని రోజుల వరకు కమిషన్ రిపోర్ట్ అన్నారు కదా, ఇప్పుడు కమిషన్ రిపోర్ట్ వచ్చింది. దీని తర్వాత స్టెప్ ఏముంటుంది? చాలా ఇష్యూస్ని ఇరిగేషన్ మీద చాలా అవగాహన ఉన్న వ్యక్తి వి ప్రకాష్ గారు ఉన్నారు మనతో పాటు. సార్ నమస్తే. నమస్తే. రిపోర్ట్ చూసి ఉంటారు మీరు. బీఆర్ఎస్ సేమ్ చెప్తుంది, మేము ముందు నుంచి చెప్పినాము, అది కమిషన్ రిపోర్ట్ కాదు, కాంగ్రెస్ రిపోర్ట్ గట్లనే ఉంది అంటున్నారు. కాంగ్రెస్ నాయకులు 3 ఏళ్ల నుంచి ఏదైతే ప్రచారం చేస్తున్నారో గదే కమిషన్లో ఉంది అనేది మీలాంటి చాలా మంది ఇరిగేషన్ నిపుణులు చెప్తున్నారు. మీరేం చెప్తారు అసలు కమిషన్ రిపోర్ట్ని? అంటే కొన్ని టెక్నికల్ అంశాలలోకి పోయింది బాగా కమిటీ. పోయినప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇందులో ప్రధానంగా 3 బ్యారేజీలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తం కాళేశ్వరం మీద కేసీఆర్ గారి పాలనలో 93,000 కోట్లు ఖర్చు అయినాయి. 93,000 కోట్లలో 27,000 కోట్లు కేవలం 3వ టీఎంసీ గురించే, దాని స్ట్రక్చర్కు దానికి ఖర్చు అయినాయి. ఒరిజినల్ కాళేశ్వరంకి 65,000 కోట్లు కూడా కాలేదు. కానీ 1,00,000 కోట్లు తిన్నారని ఆరోపణలు చేశారు. మరి 1,00,000 కోట్ల గురించి పీసీ ఘోష్ ఏం చెప్పలేదు కదా. ఆడ అవినీతి జరిగినట్టు కూడా చెప్పలేదు ఆయన. ఆయనకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో కూడా అవినీతి గురించి మాట్లాడలేదు. ఓన్లీ మేడిగడ్డ పియర్ ఎందుకు కుంగింది అనేది, దానిలో ఏమన్నా పొరపాటు జరిగినాయా, దానికి సంబంధించిన ఎంక్వైరీ చేయమని చెప్పారు. 3 బ్యారేజీల విషయంలో మాత్రమే ఎంక్వైరీ జరిగింది. ఈ మొత్తము కాళేశ్వరంలో 90,000 కోట్లు ఖర్చు అయితే 93,000 కోట్లు, ఈ బ్యారేజీలు 3 ఖర్చు 6,000 కోట్లు. అంటే మొత్తం కమిషన్ విచారణ జరిగిందంతా ఒక 10% కూడా కాదు ఆ పెట్టుబడి మీద, 7-8% అమౌంట్. అందులో కొంగింది ఒక్క మేడిగడ్డ పియరే. అన్నారంకేం కాలేదు, సుందిలకేం కాలేదు. ఆయన చేసిన ఎంక్వైరీలో కూడా ఆయన స్పష్టంగా చెప్పింది ఏంటి అని అంటే, కొన్ని రకాల నెగ్లిజెన్స్ల వల్ల, కొన్ని చేయాల్సిన పనులు ఇన్ టైంలో చేయకపోవడం వల్ల ఇది జరిగి ఉండొచ్చు అన్నాడు. అది ఖచ్చితంగా దీనివల్లనే జరిగిందని ఆయన కూడా చెప్పలే. ఆశ్చర్యం ఏంటంటే 18 నెలల నుంచి ఎంక్వైరీ జరుగుతుంది. అంతకుముందు కూడా అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా, రేవంత్ రెడ్డి వచ్చేదాకా కూడా 40-45 రోజులు ఎంక్వైరీ జరిగింది ఎన్డీఎస్ఏ. ఐజాన్ టుడే ఈ రోజు వరకు, ఈ క్షణం వరకు మేడిగడ్డల పేరు ఎందుకు గుంగింది అనేది ఎన్డీఎస్ఏ చెప్పలేదు, పీసీ ఘోష్ చెప్పలేదు, విజిలెన్స్ కమిటీ చెప్పలేదు. చెప్పకుండానే ఇది ఇక్కడ తప్పు జరిగింది, ఇక్కడ తప్పు జరిగింది, వీళ్ళ మీద చర్య తీసుకోండి, వీళ్ళ నెగ్లిజెన్స్ కారణం, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఎందుకు అనుమానం వస్తున్నది ఇది కాంగ్రెస్ రిపోర్ట్ లాగా ఉంది అంటే, నేనైతే డ్యూ రెస్పెక్ట్ టు పీసీ ఘోష్, ఆయన చాలా గొప్ప జడ్జి. ఆయనని మ్యానిపులేట్ చేయలేరు, ఇన్ఫ్లుయెన్స్ కూడా చేయలేరు, కొనలేరు కూడా. బట్ ఆయనకి ఎక్కడ అంటే కావలసిన సమాచారం ఇవ్వలేదు. కొన్ని అవగాహన లోపం కొంత ఆయన లోపల కనబడ్డది. ఇప్పుడు నీళ్ళు అనేది ఒక జటిలమైన సమస్య, ఇంజనీర్లకే అర్థమవుతుంది, అది చాలా టెక్నికల్ అంశాలు. కానీ మీరు కూడా పోయారు కదండి కమిషన్ ముందుకి. నేను పోయినప్పుడు కూడా నా ఎక్స్పీరియన్స్ అదే. ఘోష్ గారే అంటే చిట్ చాట్లో నాతో చెప్పింది ఏంటంటే, నాకు ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తెలియదు, నేను టెక్నికల్గా నేను దాని మీద తరో లేను, నేను ఇదివరకు ఇచ్చిన జడ్జ్మెంట్స్లలో కూడా ఎక్కడ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ రాలేదు, నాకు చాలా తెలుసుకోవాలని ఉంది, చాలా చదవాల్సి ఉంది, అంటే నాకు వీళ్ళు ఇచ్చిన సమాచారం అంతగా సరిపోతలేదు అని కూడా అన్నాడు ఆయన. అన్నప్పుడు నేను నా దగ్గర ఉన్న ఒక 60-70 రిపోర్ట్లు, పుస్తకాలు, పేపర్లు అన్నీ తీసుకుపోయి ఇచ్చాను ఆయనకి. ఆయన డిస్ప్లే కూడా చేశారు టేబుల్ మీద. చేసి నన్ను బహిరంగ విచారణ చేసిన రోజు విలేకరులతో కూడా చెప్పాడు, ప్రకాష్ గారు ఇవన్నీ ఇచ్చారు, నేను చదివాను అని. ఇంత పేర్చాడు దాని మీద, టేబుల్ మీద. అంటే నేను చాలా కోఆపరేట్ చేశాను. ఆయన కూడా చాలా హానెస్ట్ జడ్జి. బట్ అవగాహన లోపం ఉంటే ఏం చేస్తారమ్మా? వ్యక్తిగతంగా నేను ఆయన తప్పట, కానీ ఆయనకి ఇచ్చిన సమాచార లోపం వల్ల కావచ్చు, అవగాహన లోపం కావచ్చు, తెలంగాణ ప్రజల బాధలను, బతుకులను అర్థం చేసుకోలేదు కాబట్టి ఆయన కొన్ని పేపర్ల మీద ఉన్న విషయాలను చూసి తప్పు పట్టవచ్చు. ఉదాహరణకు నాకు ఎక్కడ నచ్చలేదంటే, నేనే స్వయంగా తుమ్మిడియాట్ నుంచి కాళేశ్వరంకి ఎందుకు షిఫ్ట్ చేశారనే దాని మీద రాతపూర్వకంగా ఇచ్చిన, ఓరల్గా కూడా చెప్పాను. మేడిగడ్డకు ఎందుకు షిఫ్ట్ చేశారనే దాని మీద చాలా చెప్పాను నేను. బట్ ఆయన ఏది పరిగణలోకి తీసుకున్నట్టు కనబడలేదు. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిందే నిజమైతే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇంజనీర్ల కమిటీ భుజాన తుపాకీ పెట్టి కేసీఆర్ను కలుస్తున్నాడు రిపోర్ట్లో.
ఎక్స్పర్ట్ కమిటీ అని అనేక సార్లు మెన్షన్ చేశాడు. అయితే ఎవరన్నా నిజంగానే ఆయన కింద ఉన్న వాళ్ళు మిస్గైడ్ చేశారో కూడా తెలియదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇక్కడ ఇంజనీర్లుగా పనిచేస్తున్న వాళ్ళే. ఆయన చెప్పిన దాన్ని అర్థం చేసుకోలేదు అనడానికి ఆయన టేబుల్ మీద ఇంజనీర్స్ రిపోర్ట్ పెట్టి ఆ కాపీ కూడా ఆయనకి ఇచ్చిన నేను 11 పేజీలల్లా 3 సార్ల మేడిగడ్డ 105 మీటర్ల ఎత్తున కట్టాలని చెప్పున్నది అందులో. కానీ రిపోర్ట్లో వీళ్ళు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏం చెప్తాడు, మేడిగడ్డ కట్టొద్దని చెప్పారు ఘోష్ గారు, ఖర్చు ఎక్కువ అవుతుంది అన్నాడు, అది పనికిరాదు అన్నాడు. ఎక్కడ అదంతా నిజంగానే ఘోష్ గారు అని ఉంటే ఖచ్చితంగా అది ఆయన తప్పు అవుతుంది, అర్థం చేసుకోలేదని అనుకోవాల్సి వస్తుంది. నేనే స్వయంగా చెప్పిన, వేరే విట్నెస్లు చెప్పారు, హరీష్ రావు చెప్పాడు, కేసీఆర్ గారు కూడా చెప్పారు ఎందుకు మార్చాల్సి వచ్చింది. ఇంజనీర్ల రిపోర్ట్లో ఏమున్నదంటే వాళ్ళకి ఇచ్చిన అసైన్మెంట్ ఏంది మీ ద్వారా అందరికీ తెలవాలి. మేడిగడ్డ కట్టాలన్నది వ్యాప్కోస్, ఆల్టర్నేటివ్ సైడ్ చూడాలన్నది సిడబ్ల్యూసి, స్టేట్ ఇంజనీర్స్. తుమ్మిడట్టి ఎందుకు వద్దు అన్నారంటే తుమ్మిడట్టి దగ్గర నీటి లభ్యత తక్కువగా ఉంది, 165 టీఎంసీలు మాత్రమే ఉన్నది అని మార్చి 2015 కేసీఆర్ గారు ఫిబ్రవరి 17, 2015 నాడు మహారాష్ట్ర పోయి ఫడ్నవీస్తో మాట్లాడొచ్చాడు. వచ్చినాక ఒక నెల రోజులకు సిడబ్ల్యూసి రాసిన లేఖలో 165 టీఎంసీల నీటి లభ్యత ఉంది ఇక్కడ తుమ్మిడేటి దగ్గర. అందులో 63 టీఎంసీలు పై రాష్ట్రాల వాటా, వాళ్ళు ఇప్పుడు వాడుకోవట్లేదు కాబట్టి 165 టీఎంసీలు వస్తున్నాయి. వాళ్ళు పై రాష్ట్రాలు వాడుకుంటే 63 టీఎంసీలే ఉంటాయి, అవి వాళ్ళు తీసుకుపోతారు. 102 టీఎంసీలే ఉంటాయి. 102 టీఎంసీలను మనము స్టోర్ చేసుకోవడానికి రిజర్వాయర్ పెద్దది ఉండాలి. 5.6 టీఎంసీల రిజర్వాయర్ను మనం ప్రతిపాదించినాం 152 మీటర్ల ఎత్తులో. మహారాష్ట్ర వాళ్ళు ఒప్పుకోలేదు కాబట్టి 148కి కుదించినప్పుడు దాని కెపాసిటీ 1.8 టీఎంసీలు అవుతుంది. ఈ 1.8 టీఎంసీలల్లో వచ్చిన నీళ్ళను వచ్చినట్టుగా స్టోర్ చేసుకోవడానికి కుదరదు, నీళ్ళు వస్తుంటాయి పోతుంటాయి. అంటే 102 టీఎంసీల నీళ్ళు వస్తూ పోతూ ఉంటే 165 టీఎంసీలు అనుకున్నా కూడా వస్తూ పోతూ ఉంటే లిఫ్ట్ ఎంత చేసుకోగలుగుతామని లెక్కలు చేశారు. చేసినప్పుడు కేవలం 44 టీఎంసీలు మాత్రమే లిఫ్ట్ చేసుకోవద్దని చెప్పారు. 44 టీఎంసీలు లిఫ్ట్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు మనకు అవసరం ఎంత ఉన్నది? 160 టీఎంసీలు. ప్రాణహిత చెవెళ్ళ ప్రాజెక్ట్ రిపోర్ట్లో మనం రాసుకున్నది. అక్కడ ఎత్తిపోసుకునేది ఎన్ని? 44 టీఎంసీలు. దానికి కూడా 3 లిఫ్టులు కావాలి. కేసీఆర్ గారు ఏం ఆలోచించారు, ఇక్కడ 3 లిఫ్ట్లు అవసరమవుతాయి, దొరికే నీళ్ళని 44, 56 టీఎంసీల నీళ్లు మంచినీటికున్న పరిశ్రమలకే కావాలి. ప్రాణహిత చెవెళ్ళ రిపోర్ట్లో 30 టీఎంసీలు ఏమో హైదరాబాద్ మంచినీటి కోసం, 16 టీఎంసీలు ఎన్టీపీసీకి పరిశ్రమలకు, 10 టీఎంసీలు దారి వెంట ఉన్న గ్రామాలకు. మరి 56 టీఎంసీలు మంచిళ్ళకి ఉన్న పరిశ్రమలకు కావాలి కదా, ఇక్కడ దొరికేది 44 టీఎంసీలు. మరి వ్యవసాయానికి ఏమి ఇవ్వాలి? 16,40,000 ఎకరాలకు ఆయకట్టుకి ఇవ్వాలని చెప్పి రాజశేఖర రెడ్డి పెట్టిపోయాడు. కేసీఆర్ వచ్చినాక డిమాండ్ పెరిగి 18,25,000 ఎకరాలు అయింది. మరి నీళ్లు మంచిళ్ళకే తక్కువ పడుతున్నాయి. ఆడ మంచినీళ్ళకు పరిశ్రమల నీళ్ళకే 56 టీఎంసీలు కావాలి, ఆడ దొరికేది 44. మరి మార్చాలనా వద్దా? అందుకే సిడబ్ల్యూసీ ఏం చెప్పింది, నీటి లభ్యత తక్కువ ఉంది కాబట్టి ఆల్టర్నేటివ్ చూడండి అని చెప్పింది. రెండవది, ఇక్కడ రిజర్వాయర్స్ ఈ 160 టీఎంసీలను స్టోర్ చేసుకోవడానికి రిజర్వాయర్ లేవు. రాజశేఖర రెడ్డి పెట్టింది ఎన్ని? 16 టీఎంసీలకు. సిడబ్ల్యూసీ ప్రశ్నించింది, మీకు 160 టీఎంసీలు 3 నెలల్లో కావాలంటాళ్ళు, మీ దగ్గర రిజర్వాయర్లు లేవు, మీరు ఎక్కడ నింపుకుంటారని చెప్పింది. అంటే అప్పుడు రిజర్వాయర్లు కట్టాల్సిన అవసరం వచ్చింది. దాని తర్వాత రిజర్వాయర్. అందుకే ఇక్కడ నీళ్లు కావాలంటే బ్యారేజీలు కట్టాలి, ఎక్కడ నీటి లభ్యత ఉందని వెతకమన్నది. వ్యాప్కోస్ వాళ్ళకి చెప్పాడు. చెప్తే వాళ్ళు ఏమన్నారంటే ప్రాణహిత గోదావరిలో కలిసే దగ్గర అంటే కాళేశ్వరం దిగువన అక్కడ మాత్రమే నీటి లభ్యత ఉన్నదని చెప్పారు. సిడబ్ల్యూసి సర్వే చేసింది, నీటి లభ్యత ఎంత ఉన్నది అని అంటే అక్కడ 282.5 టీఎంసీలు దొరుకుతుంది అన్నది. ఇక్కడనేమో 45 టీఎంసీలు ఎత్తిపోసుకోవాల్సి వస్తుంది, లభ్యత 165 ఉంది, అక్కడ 282 ఉంది. ఏది బెస్ట్ సోర్స్? అదే కదా. అక్కడ కూడా 3 లిఫ్ట్లు, అన్నారం, సుందిల్ల, మేడిగడ్డ. ఇక్కడ కూడా 3 లిఫ్ట్లు, 148లో ఒకటి, మళ్ళీ 152 చివరిలో ఒకటి, మళ్ళీ పైన ఎల్లంపల్లి తీసుకురావడానికి మళ్ళీ ఒకటి.
రెండు అక్కడ 3 లిఫ్ట్లే, ఇక్కడ 3 లిఫ్ట్లే, కరెంట్ అయితే సేమ్ కదా. అవును. మరి అటువంటప్పుడు ఎక్కడ నీళ్ళు ఎక్కువ ఉన్నాయో అక్కడ నుంచి తీసుకురావడం సేఫ్ కదా. అదే ఉద్దేశంతో కాళేశ్వరం దగ్గర మేడిగడ్డ దగ్గరికి తుమ్మిడిహట్టిని మార్చారు. మీరేమో వ్యాప్కోస్ చెప్పింది, సిడబ్ల్యూసి చెప్పింది, దానివల్ల తమ్మిడిహట్టి నుంచి మేడిగడ్డకు మారింది అంటున్నారు. మరి ఇప్పుడు పీసీ ఘోష్ కమిషన్ వాళ్ళు ఉంటుంది, ఎందుకంటే రాతపూర్వకంగానే ఇచ్చారు కాబట్టి ఆ రిపోర్ట్స్ అన్ని ఇంక్లోజర్స్లలో ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఏదో అవసరమో పేర్లతో వెతికారు. ఆ పేరాలన్నీ 660 పేజీలలో ఎక్కడ కేసీఆర్ పేరుంది, ఎక్కడ హరీష్ రావు పేరుంది. అంటే వీళ్ళ ఉద్దేశం ఏంది? బురద తల్లడం. బీఆర్ఎస్ను భ్రష్టు పట్టించాలి, కేసీఆర్ను భ్రష్టు పట్టించాలి. అందుకని ఆ కోణంలో వెతికారు కాబట్టి నిన్న అన్ని అంటే 660 పేజీలలో 60 పేజీలు చూపెట్టారంటే మరి 600 పేజీలు ఏమున్నదో తెలియాలి కదా. అట్లా పెట్టకూడదు. పెడితే మొత్తం పబ్లిక్ డొమైన్లో పెట్టాలి, అందరికి చదవడానికి అవకాశం ఇవ్వాలి, అసెంబ్లీలో చర్చ పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు ఏదో వాళ్ళ చేతిలో ఉన్నదాన్నేమో ఆంధ్రజ్యోతికి ఇస్తారు, ఇతర పత్రికలకు ఇస్తారు. అంటే దీని అర్థం ఏమవుతుంది? కేసీఆర్ మీద విషం కక్కే వాళ్ళకి ఆ రిపోర్ట్ అందింది అంటే ఇందులో ఉద్దేశపూర్వకమైన కుట్ర ఉంది రేవంత్ రెడ్డిది, ఉత్తమ్ కుమార్ రెడ్డిది అనేది. అంటే మీరు చెప్పినట్టు 600 పేజీలలో 60 పేజీలు బయటికి రావడంతో పాటు ఇంకొకటి ఏంటి అంటే క్యాబినెట్ ముందుకు పోవడానికంటే ముందు కొన్ని టీవీ ఛానళ్ళ ముందుకు రిపోర్ట్లు వచ్చినాయి. అదే 6 పేజీల రిపోర్టు వాళ్ళ అక్కడ డిస్కషన్కు పెట్టిన పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎందుకు ఇవ్వాలి, ముందే ఎందుకు ఇవ్వాలి? అది కూడా వాళ్ళకు అనుకూలంగా ఉండే ఛానళ్లకు. ఇవి అన్నిటిని బట్టి అనుమానాలు ఏమొస్తున్నాయంటే ఆ రిపోర్ట్లో నుంచి కొన్ని పాయింట్స్ని వేరు చేసి కేసీఆర్ మీద బీఆర్ఎస్ మీద బురద జల్లే ఒక ప్రయత్నం నిన్న చేశారు అనేది అర్థమవుతున్నది.